హైదరాబాద్ మెట్రో రహదారిని బట్టి పరిస్థితులకు అనుకూలంగా దాదాపు 18 కిలోమీటర్ల మేర నేలపైనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణించనుంది. దీనికి సంబంధించి మార్గనిర్దేశకాలన్నీ రెడీ చేసే పనిలో ఉన్నారు మెట్రో సిబ్బంది. అసలు విషయానికి వస్తే త్వరలో హైదరాబాద్లో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ నూతన మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ వరకు పొడిగించాలని కొన్ని రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను ఆయా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 3 మార్గాల్లో మెట్రో రైళ్లను నడపనున్నారు. అందులో ఒకటి ఎప్పట్లాగే ఫ్లైఓవర్ మార్గం కాగా ఇంకొకటి అండర్ గ్రౌండ్ మార్గం, మూడోది నేలపైనే నడవనుంది. ఇందులో నేలపైన నడిచే మార్గం రావిర్యాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 18 కిలోమీటర్ల భూమి లెవెల్లో మెట్రో పరుగులు తీయనుంది. ఇందుకు మొత్తం 22 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ హైవేను హెచ్ఎండిఏ నిర్మిస్తుంది. ఈ హైవేకు మధ్యలో 22 మీటర్లు 72 అడుగుల వెడల్పులో మెట్రో కోసం అదే లెవెల్ భూమిని కేటాయించనున్నారు. ఇక మెట్రో ట్రాక్ ఇరువైపులా 3 లేన్ల హైవే ఉంటుంది. మెట్రోను హైవేను విభజిస్తూ చెట్లను గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. హైవేకి ఇరువైపులా 2 సర్వీస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 2 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత 6 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ మెట్రో మార్గం ఉంటుంది. అనంతరం పెద్దగోల్కొండ నుంచి ఓఆర్ఆర్ వెంట తక్కువ ఎత్తులో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఎయిర్పోర్ట్లో ఫ్యూచర్ సిటీ 9వ కారిడార్ డిపిఆర్ తయారీలో జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 9వ కారిడార్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఆయన వెల్లడించారు. నార్త్ సిటీ మెట్రోకు సంబంధించి జేబీఎస్ వద్ద ఇంటర్నేషనల్ హబ్ను నిర్మించినట్లే సౌత్ సిటీలోనూ ఇంటర్నేషనల్ హబ్ను నిర్మించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకునేలా కారిడార్ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ సిటీగా ఇంటర్నేషనల్ సిటీల సరసన చేర్చాలన్నది తమ కోరికని చెప్పారు. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎండిఏ, టీజీఐఎస్సీలతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ కూడా మార్చి నెలాఖరుకు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. మొత్తంగా ఈ మెట్రో రైల్ మార్గం పూర్తయితే అంతర్జాతీయ నగరం మాదిరిగా హైదరాబాద్ నగరంలో 3 రకాల ప్రయాణాలు నగర ప్రజలు నిమిషాల వ్యవధిలో చేరున్నారని చెప్పొచ్చు.